మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈరోజు ఈ వీడియోలో జీవితంలో ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అలా జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా చేస్తే మనం ముందుకు వెళ్ళొచ్చు అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. మిత్రులారా, జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఈ విషయాలు ఎప్పటికీ మర్చిపోకండి. ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. మిత్రులారా, అయితే జీవితంలో ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఎందుకు కొందరు మాత్రమే విజయాన్ని అందుకుంటారు, ఎందుకు చాలామంది మధ్యలోనే ఆగిపోతారు? ఇది చాలా సింపుల్ మిత్రులారా, సింపుల్ సమాధానం. అదేంటంటే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే మిత్రులారా, చాలామంది మర్చిపోతారు. ఈరోజు నేను మీతో చెప్పబోయే మాటలు మీ జీవితాన్ని మార్చి మీ జీవితంలో ఏదైతే ముందుకు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగే మాటలు మిత్రులారా మీరు వినబోతున్నారు. ఈ మాటలు మీరు వినాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినప్పుడు ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది. మిత్రులారా, ఈ వీడియో మొత్తం చూశాక మీకు ఈ వీడియోలోని ముఖ్యాంశాలు మీకు అర్థమవుతాయి. వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. మిత్రులారా, ఈ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ముందుగా మీరు మీపై నమ్మకం పెంచుకోండి. మీపై మీకే నమ్మకం లేకపోతే ప్రపంచం మిమ్మల్ని నమ్మదనే సత్యాన్ని తెలుసుకోండి. మీపై మీకే నమ్మకం లేకపోతే ప్రపంచం మిమ్మల్ని ఎందుకు నమ్ముతుంది? మొదట మీరు మిమ్మల్ని మీరు నమ్మాలి. మీరు అనుకుంటేనే మీరు చేయగలరు. మీరు అనుకోకపోతే ఎవరు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లారనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు ఒక మాట గుర్తుంచుకోండి. మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు మీపై మీకు ఉండే నమ్మకం మాత్రమే తెలుసుకోండి. అలాగే రెండో పాయింట్ ఏంటంటే మీరు ముందుకు వెళ్ళాలి జీవితంలో అంటే మీ యొక్క ఆలోచనలు మీ యొక్క భవిష్యత్తును నిర్మిస్తాయన్న సత్యాన్ని తెలుసుకోండి. మీ యొక్క ఆలోచనలు మీ యొక్క భవిష్యత్తును నిర్మిస్తాయన్న సత్యాన్ని తెలుసుకొని మీరు రోజు ఏదైతే ఆలోచిస్తున్నారో మీరు అలాగే మారుతారని గమనించండి. మిత్రులారా, మీరు నెగటివ్గా ఆలోచిస్తుంటే మీ జీవితం కూడా నెగటివ్గా ఉంటుంది. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీరు విజయవంతమైన జీవితాన్ని మీరు జీవించవచ్చు. మిత్రులారా, మీ బ్రెయిన్ ఒక గార్డెన్ లాంటిదని గుర్తుపెట్టుకోండి. మీ బ్రెయిన్ ఒక గార్డెన్ లాంటిదని, మీరు ఏ విత్తనం వేస్తే అదే పెరుగుతుందనే సత్యాన్ని తెలుసుకొని మీరు మంచి విత్తనాలు వేయడానికి ప్లాన్ చేయండి. మిత్రులారా, అలాగే మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సమయం యొక్క విలువ తెలుసుకోవాలి. మిత్రులారా, సమయం విలువ చాలా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, డబ్బు పోతే తిరిగి వస్తుంది కావచ్చు, కానీ మీ జీవితంలో సమయం పోతే మాత్రం తిరిగి ఎప్పటికీ రాదనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకోసం మిత్రులారా, మీరు మొబైల్లో టైంని తగ్గించండి. మీ మొబైల్లో వేస్ట్ టైంని తగ్గించుకోండి. మీ యొక్క టైంని కిల్ చేసే ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోండి. ఎప్పుడు కూడా మీ యొక్క లక్ష్యాలపై టైం పెట్టండి. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఏదైతే గోల్స్ డ్రీమ్స్ ఉన్నాయో, ఏవైతే మీ లక్ష్యాలు ఉన్నాయో వాటిపై టైం పెట్టండి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, రోజుకు మీరు 1 గంట ఫోకస్ చేస్తే 1 సంవత్సరంలో మీరు మారిపోతారు. ఈ విషయాల మీద మీరు మొబైల్ చూసేది 1 గంట సేపు తగ్గించినా కూడా 1 సంవత్సరంలో టోటల్గా మీరు మారిపోతారు అన్న సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మిత్రులారా, మీరు తెలుసుకోవాల్సిన 4వ పాయింట్ ఏంటంటే మీరు కంఫర్ట్ జోన్లో ఉండడం నుంచి వెళ్ళి బయటకు రండి. మిత్రులారా, మీరు కంఫర్ట్ జోన్లో ఎప్పుడు కూడా ఉండకండి. మీకు సౌకర్యంగా అనిపించే చోటే ఉంటే మీరు ఎప్పటికీ ఎదగరనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకే మిత్రులారా, మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే రిస్క్ తీసుకోండి. ఏదైనా కొత్తగా ప్రయత్నించండి. ఫెయిల్ అయినా కూడా మీరు చేసే దాంట్లో మీరు ఫెయిల్ అయినా మళ్ళీ నేర్చుకోండి. ఎదుగుదల ఎప్పుడు కంఫర్ట్ జోన్ నుండి బయటే ఉంటుందనే సత్యాన్ని తెలుసుకోండి. మీ యొక్క ఎదుగుదల ఎప్పుడు కంఫర్ట్ జోన్ బయటే ఉంటుందనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, ఇక్కడ 5వ పాయింట్ ఏంటంటే మీరు కష్టపడకుండా విజయం ఎప్పుడు రాదు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మీరు కష్టపడకుండా విజయం రాదు అనే సత్యాన్ని తెలుసుకోండి. చాలామంది షార్ట్ కట్ కోసం చూస్తూ ఉంటారు. కానీ మిత్రులారా, మీకు చెప్పేది అంటే నిజం ఏమిటంటే హార్డ్ వర్క్కి ఆల్టర్నేటివ్ అనేది ఏది లేదని సత్యాన్ని తెలుసుకోండి. మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళాలంటే హార్డ్ వర్క్ ఒకటే నిజమని, హార్డ్ వర్క్కి ఆల్టర్నేటివ్ అనేది ఏది లేదని, రోజు మీరు చిన్నగా ఏదైతే కృషి చేస్తూ ఉంటారో దాన్ని విజయం సాధిస్తారని సత్యాన్ని తెలుసుకోండి. మీరు విజయం సాధించాలంటే చిన్నగా చేస్తూ కృషి సాధించండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు మీకు పెద్ద ఫలితం వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు జీవితంలో మీరు ముందుకు వెళ్ళాలంటే 6వ పాయింట్ మీరు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దండి. మీ నాలెడ్జ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అని సత్యాన్ని తెలుసుకోండి. మీరు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దండి. మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదిస్తారు అన్న సత్యాన్ని తెలుసుకోండి. స్కిల్ ఈజ్ ఈక్వల్ సక్సెస్ అనే సత్యాన్ని తెలుసుకోండి. రోజుకు 30 నిమిషాలు మీరు నేర్చుకోవడానికి టైంని కేటాయించండి.
అలాగే మిత్రులారా, మిమ్మల్ని డిస్ట్రక్షన్ చేస్తే వాటిని నియంత్రించండి. మీ యొక్క లక్ష్యానికి అతిపెద్ద శత్రువు ఈ యొక్క డిస్ట్రక్షన్ అనేది తెలుసుకోండి మిత్రులారా. దానిని సోషల్ మీడియా కావచ్చు, టైం వేస్ట్ చేసే పనులు కావచ్చు, నెగటివ్ పీపుల్ కావచ్చు, మీ ఫోకస్ని మీరు కాపాడుకోండి. మీ జీవితంలో మీరు ఉన్నత శిఖరాలు చేరుకోవాలంటున్నారు కాబట్టి మిమ్మల్ని వెనక్కి లాగే వారితో మీరు ఉండకండి. అంటే మీ టైం వేస్ట్ చేసే వారితో ఉండకండి. మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ జీవితాన్ని నిర్ణయిస్తారు అన్న సత్యాన్ని తెలుసుకోండి. మీరు మంచి వాళ్ళతో ఉంటే ఎదుగుతారు, కానీ నెగటివ్ వాళ్ళతో ఉంటే మీరు ఓడిపోతారు, పడిపోతారు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. అందుకోసమని మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ జీవితాన్ని నిర్ణయిస్తారనే సత్యాన్ని తెలుసుకోండి. చూజ్ యువర్ సర్కిల్ మిత్రులారా. మీరు మంచి సర్కిల్ని ఎంచుకోండి, అప్పుడు మాత్రమే మీరు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మీరు ఖచ్చితమైన స్పష్టమైన లక్ష్యం మీకు ఉండాలి. ఆ లక్ష్యం లేకపోతే మీ జీవితం డైరెక్షన్ కూడా లేకుండా పోతుందని తెలుసుకోండి మిత్రులారా. మీకు స్పష్టమైన లక్ష్యం లేకపోతే మీ జీవితం అనేది ఒక స్పష్టమైన డైరెక్షన్ లేకుండా పోతుంది. కాబట్టి మీరు ఏమి సాధించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మీకు తెలియదు. కాబట్టి మీరు ఏది సాధించలేరు మిత్రులారా. మీకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మీరు ఏ డైరెక్షన్లో వెళ్ళడం అనేది కూడా ఇంపార్టెంట్ మిత్రులారా. మీరు ఏం కావాలి అనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు అనేది చాలా మిత్రులారా. ఎందుకంటే మీరు ఒక ప్రయాణం చేయాలనుకుంటున్నారు, విజయవాడ వెళ్ళాలనుకుంటున్నారు, రైల్వే స్టేషన్కి వెళ్ళారు, టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక టికెట్ ఇవ్వమన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి టికెట్ కలెక్టర్ అడిగితే నాకు తెలియదు అన్నాడు. నాకు తెలియదని మీరు చెప్పినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలో టికెట్ అతను ఎలా ఇస్తాడు? అందుకోసం మీ జీవిత డైరెక్షన్ అనేది మీకు తెలియాలి మిత్రులారా. మీరు ఏం కావాలి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా మీకు క్లియర్గా తెలియాలి. మీరు ఏం కావాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా మిత్రులారా, మీరు ఏది సాధించాలన్నా కూడా ఈ 10వ పాయింట్ చాలా చాలా ముఖ్యం మిత్రులారా. అదే కన్సిస్టెన్సీ మిత్రులారా. విజయానికి అసలు రహస్యం ఏంటంటే ఏదైనా కూడా మీరు ఒక్కరోజు చేస్తే మీరు విజయం సాధించలేరు మిత్రులారా. ఏ పనైనా మీరు ఒక్క రోజులోనే విజయం సాధించలేరు. కాబట్టి మీరు చేసే పని రెగ్యులర్గా చేస్తూ ఉండాలి, అప్పుడు మాత్రమే దాని ప్రయోజనం వస్తుంది మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీరు పడిపోతే మళ్ళీ లేవాలి. కన్సిస్టెన్సీ ఉన్నవాడిని మాత్రం ఎవరూ ఆపలేరన్న సత్యాన్ని తెలుసుకోండి. అందుకే 11వ పాయింట్ ఏంటంటే మీరు భయాన్ని జయించండి. భయం మీకు ఆపడానికి వస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. భయం మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. ఫెయిల్ అవుతామేమో అనే భయాన్ని వదిలేసేయండి. మీరు ఏదైనా పని చేసినప్పుడు రిస్క్ చేయకుండా మీరు ఫెయిల్ అవుతారనే భయం వదిలేసేయండి. ఇతరులు ఏమనుకుంటారనే భయం ఏదైతే ఉందో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇతరులు ఏమనుకుంటారనే భయం కానీ మీరు గుర్తుంచుకోండి మిత్రులారా. మీ ఫియర్ అనేది మీ మెదడు సృష్టించిన ఇల్యూషన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అంటే మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా చేసే మీ మెదడులో మీరు ఇచ్చే నెగటివ్ భావాలను గుర్తుపెట్టుకోండి. అందుకే మిత్రులారా, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అనుకున్నప్పుడు, ప్రపంచం మిమ్మల్ని ప్రపంచం మారాలి అనుకున్నప్పుడు ముందుగా మిమ్మల్ని మీరు మార్చుకోండి మిత్రులారా. మీరు మారండి, మీ యొక్క ఆలోచనలు మార్చండి, అప్పుడే మీ ఆలోచనలు మారుతాయి. ఎప్పుడైతే మీరు మారుతారో, ఖచ్చితంగా మీ ఆలోచనలు మార్చుతారో, అప్పుడు మీ అలవాట్లు మార్చుకుంటారో, అప్పుడు ఖచ్చితంగా ఈ ప్రపంచం మారుతుంది అని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీ ప్రపంచం మారాలంటే ముందుగా మిమ్మల్ని మీరు మార్చుకోండి, అప్పుడు మాత్రమే ఈ ప్రపంచం మారుతుందని సత్యాన్ని తెలుసుకోండి. జీవితంలో మీరు ముందుకు వెళ్ళాలి అంటే, మీరు అనుకున్నది సాధించాలంటే మీపై మీరు నమ్మకం పెట్టుకోండి, కష్టపడండి, ఫోకస్గా ఉండండి, నేర్చుకుంటూ ఉండండి మిత్రులారా. ఒకరోజు మీరే ఆశ్చర్యపోతారు. మీరు ఇంత దూరం వచ్చారా, నేను ఇంత నేర్చుకున్నానా, ఇంత చేశానని మీ యొక్క సక్సెస్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అలా మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపోయేలా మీ జీవితంలో ముందుకు వెళ్ళాలా మంచి నిర్ణయం తీసుకొని మీరు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి మిత్రులారా. అలాంటి ఒక మంచి నిర్ణయం ఈ సమయంలోనే తీసుకోండి. నేను నా జీవితాన్ని మార్చుకుంటాను, నేను ఆగను, నేను గెలుస్తాను, నా భవిష్యత్తుకు నేనే రాజునవుతాను, నా భవిష్యత్తు నా నిర్ణయం నా మీదనే ఉంటుంది, నేను ఎవరి మీద ఆధారపడను అనే ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు కూడా అనుకున్నది సాధించి మీ జీవితం ముందుకు వెళ్ళేలా చేసుకుంటారని, మీరు కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. మీరు కూడా ఉన్నత శిఖరాలకు ఎదిగి మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళాలని, అలా వెళ్ళడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని, ఈ వీడియోలో చెప్పిన కొన్ని మాటలు మీకు ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో చెప్పిన మాటలు ఫాలో అవుతూ మీ యొక్క జీవితాన్ని ఉన్నత శిఖరాలు చేర్చుకునే విధంగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మిత్రులారా. ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.